హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ వాల్యూస్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని ఓపెన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ సలహాలు సూచనలు తెలియజేయండి. మేము చేసే మరెన్నో వీడియోలను పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ వాల్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ పేరు లుక్అవుట్. ప్లే స్టోర్ అప్లికేషన్ ఇది. మనం ప్లే స్టోర్లో లుక్అవుట్ బై గూగుల్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. Back, home screen, page, apps screen, page 2, more Hotstar, keyboard, lookout, recent item, delete item, button, one item, signed in as, stop, takes, stop, start, recents, ఇక్కడ మనకున్న ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్విక్ రీడ్ మోడ్ అంటే క్విక్ రీడ్ అనేది మనం ఏదైనా సరే మన దగ్గర ఇన్స్టెంట్గా ఏదైనా డాక్యుమెంట్ కానీ బుక్ కానీ ఏదైనా ఉంటే మనం ఇక్కడ క్విక్ రీడ్ పైన ట్యాప్ చేసి మనం ఏమైతే ఉందో మొత్తం టెక్స్ట్ ని మనం చదివించుకోవచ్చు. సెలెక్టెడ్ స్కాన్ డాక్యుమెంట్, కరెన్సీ, క్విక్ రీడ్, ఫుడ్ ఎక్స్ప్లోర్, ఫుడ్ లేబుల్. మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ పైన ట్యాప్ చేస్తున్నాను. మన సరౌండింగ్స్ లో ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. Explore, beta, not checked, okay, but lookout, explore mode, signed in as, start, button, reset, start, stop, button, stop, start, button. మన సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి మనం కెమెరాని ఫోకస్ చేస్తే చాలు. స్టార్ట్, స్టాప్, బటన్, ఫ్లాష్ లైట్ ఆన్, స్టాప్, స్టార్ట్, బటన్, ఫ్లాష్ లైట్ ఆఫ్, స్టాప్, బటన్, కంప్యూటర్ కీబోర్డ్. మనకి ఈ విధంగా అయితే ఎక్స్ప్లోర్ చేసి మనకి ఫ్లాష్ లైట్ ఆన్ చదవడం అయితే జరుగుతుంది. స్ట్రీట్ లైట్. ఇక్కడ మన సరౌండింగ్స్ లో ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ల్యాప్టాప్, కంప్యూటర్ కీబోర్డ్. కొంచెం స్కాన్ చేయడానికి టైం పడుతుందండి. కంప్యూటర్ కీబోర్డ్. ఈ విధంగా అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మన దగ్గర పర్సన్ ఎవరైనా ఉన్నా కానీ పర్సన్ అని మనకి అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. మన దగ్గర ఉన్న ప్రతి ఐటెంని కూడా స్కాన్ చేసి మనకి ఎక్స్ప్లోర్లో మనం తెలుసుకోవచ్చు. రీసెంట్స్, సెలెక్టెడ్, ఎక్స్ప్లోర్, ఫుడ్ లేబుల్, బీటా మోడ్. ఇక్కడ ఫుడ్ లేబుల్ అనేది మనకి సరిగా వర్క్ చేయట్లేదు. USSD మాత్రమే వర్క్ చేస్తుంది. క్విక్ రీడ్ మోడ్. ఒకసారి నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ. క్విక్ రీడ్ టిప్స్ ఫర్ క్విక్ రీడ్ మోడ్. Point your camera at any text. If the text isn't read clearly, try rotating the device between landscape and portrait modes, or moving the text closer or farther away. మనకి ఇన్స్టెంట్ గా ఉన్న డాక్యుమెంట్ కానీ బుక్ ని కానీ మనం చదివించుకోవచ్చు. Not checked. Okay. ఇక్కడ ఓకే ఇస్తున్నాను. Lookout quick read mode. Signed in as Shruti musical. Stop button. Mail will be created and password will be changed and jobs will be applied. Taker and all Xerox. Take us print out a all. Taker and change B. చదవడం జరుగుతుంది. Stop. Start. నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ ని చదివించాను. జస్ట్ ఒక 2 లైన్స్ చదివించాను. కెమెరా ఫోకస్ చేసి మనకి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కటి కూడా చదవడం అయితే జరుగుతుంది. Recents, food label, selected, quick read, scan document, currency, US dollars, more. కరెన్సీ US డాలర్స్. మనకి ఇండియన్ కరెన్సీ అయితే అవైలబుల్గా లేదు. US డాలర్స్ అయితే మనము ఆ అమౌంట్ని కూడా మనం తెలుసుకోవచ్చు. స్కాన్ డాక్యుమెంట్ మోడ్.
ఇక్కడ నేను ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ అనేది ఏంటంటే మనకి ఏదైనా మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ ఉన్నా కానీ మనం ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఫోటో లాగా తీసుకోవచ్చు. మనం కరెక్ట్గా మనం ఆ డాక్యుమెంట్కి కెమెరాని ఫోకస్ చేస్తే ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే తీస్తుంది. ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్న టెక్స్ట్ని కూడా మనకి చదివి వినిపించడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ని మనం డిలీట్ కానీ షేర్ కానీ చేయొచ్చు. ఒకసారి నేను ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సెలెక్ట్ స్కాన్ డాక్యుమెంట్ సెలెక్టెడ్ క్విక్ రీడ్ స్కాన్ డాక్యుమెంట్ స్కాన్ డాక్యుమెంట్ పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. స్కాన్ డాక్యుమెంట్ సెలెక్టెడ్ కరెన్సీ signed start select current signed start recents start button stop button can't detect text ఇక్కడ మనకి టెక్స్ట్ లేకపోతే text stop start ఈ button విధంగా వస్తుంది. select current sign start recent selected currency US selected scan document mode current signed stop 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 take snapshot button టేక్ too close స్నాప్షాట్ move device back అనే ఆప్షన్ వచ్చింది. too close ఇక్కడ నేను దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే తీయడం try జరుగుతుంది ఈ take డాక్యుమెంట్ ని. snapshot to stop take snapshot button move back మనకి ఈ విధంగా అయితే ఫోటో తీస్తుంది. recent item details close details button ఈ విధంగా అయితే మనకి ఫోటో తీయడం అయితే జరిగింది. share button షేర్ అంటే ఇక్కడ మనం ఫోటో తీసిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఈ టెక్స్ట్ ని మనం షేర్ చేయొచ్చు. delete item డిలీట్ button ఐటమ్ మనం ఇప్పుడు తీసిన దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే ఏ టెక్స్ట్ ని ఫోటో తీసిందనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. share button లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను. close details క్లోజ్ button డీటెయిల్స్ మళ్ళీ లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను. out and eated will be chang applied ఇక్కడ మనకి డబుల్ టైమ్స్ తీసినట్టుంది. మనం ఏంటంటే ఏది కరెక్ట్గా రావాలన్నా కానీ మనం కెమెరాని కరెక్ట్గా ఫోకస్ చేస్తేనే మనకి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. close share button ఇక్కడ అవసరం లేదు నాకు, ఇది డిలీట్ delete చేస్తున్నాను. one item delete lookout stop button start recent quick read selected scan currency ఇంతవరకు అయితే ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కొంతవరకు అయినా సరే ఈ వీడియో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. back home screen page messages